హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లో ఇలా 2 పచ్చిమిరపకాయలు మధ్యకి చీర్చి వేసి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసి కలిపేసుకొని ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా కలిపేసుకొని కొద్దిగా పసుపు ఇది కూడా కలిపేసుకున్నాక ఈ అర కేజీ మటన్ అండి, అర కేజీ మటన్ శుభ్రంగా కడిగి ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఒకసారి కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తే ఇలా వాటర్ అనేవి మనకు సపరేట్ అవుతున్నాయి కదా. ఈ వాటర్ అనేది మొత్తం ఇనికిపోయేంత వరకు కూడా మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ టైంలో పుదీనా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో కట్ చేసి వేసుకొని కలిపేసుకొని టమాటా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. స్టార్టింగ్లో వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి కలిపేసుకోండి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 1 మినిట్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దామండి. కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. 6 విజిల్స్ వచ్చాక ఇలా ఎయిర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా అలాగే చివరగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక 1 మినిట్ ఉడికించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునే ముందు మటన్ ఒకసారి ఉడికింది లేనిది చూద్దామండి. చూడండి, మటన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. కుక్కర్లో చేసుకుంటే ఇలా మనకు వితిన్ 10 మినిట్స్లో మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదండి, మటన్ అనేది వితిన్ 10 మినిట్స్లో కుక్కర్లో ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కలర్ కానివ్వండి, గ్రేవీ కానివ్వండి, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.